మీరు మాట్లాడుతున్నారు గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్లు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం. కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈంట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे, ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది. మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరపున మేము కొట్లాడతాం. కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు, మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారని అన్నాడు. అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు, పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. గత 10 ఏళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని. 10 ఏళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిండా? మోడీ కనీసం మనకు ఒక రూపాయి ఇచ్చిండా? అయినా మనం పని చేయలేదా? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా? ఇచ్చిన హామీలే కాదు, ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు? మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20,000 లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు, అట్లాంటి 20,000 లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇవాళ మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. అంటే పని చేసేటోళ్లకు, పరిపాలించేటోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి, మంచినీళ్ల బాధలు ఉండయి. హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత 10 ఏళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ ను వాళ్ళకి అప్పచెప్పి పోయినాం. మరి వాళ్ళు నిలుపుకుంటారా, దాన్ని చెడగొడతారా? మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనం ఎవరైనా పట్టించుకుంటారు. తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు. ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్ లో ఉంటారు. వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతకంటే ఎక్కువ వాళ్ళతోనేం కాదు. అందుకే డూడు బసవన్న లాంటి ఎంపీలు కాదు, మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి, మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి. మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు. నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలుంటే 7 ఈ గులాబీ జెండాను ఎగిరేసింది మీరు. మీ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ వేదిక మీద మేమున్నాం. రేపు పార్లమెంట్ లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే, తెలంగాణ గలం ఉండాలంటే, తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో, ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదంతోనే ఇక్కడ దాకా వచ్చినాం. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఇండ్లు రాకపోయినా, మీకు కరెంటు విషయంలో తిప్పలైనా, మంచినీళ్ల విషయంలో తిప్పలైనా, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోయినా కృష్ణారావు గారు, నేను, మా అందరితో పాటు 39 మంది శాసనసభ్యులు కూకట్పల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం, మీకోసం గొంతు విప్పుతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్యకర్తలు, నాయకులు మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే ఇవన్నీ సహజం. అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేచి నిలబడతాం. కానీ అల్టిమేట్ గా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. హైదరాబాద్ లో మనం గెలిచినాం, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది, ప్రజలు మోసపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మినారు. కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాల వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో
ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకరు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పడుతుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు.